అందరికీ నమస్కారం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ. ఎందుకంటే 2009 తర్వాత ఆ కాన్స్టిట్యున్సీ ఎస్సీ కాన్స్టిట్యున్సీ పరిధిలోకి వెళ్ళటం జరిగింది. మరి ఎద్దుల పోటీలు, సంక్రాంతికి ఎద్దుల బల ప్రదర్శన పోటీలు సక్సెస్ అయిన వేళ ఆదిమూలపు సురేష్ గారు ప్రస్తుతం ఆయన కొండేపి వైసీపీ సమన్వయకర్తగా ఉన్నారు. గతంలో 2 సార్లు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి పరిస్థితులు. 2019 నుంచి 24 వరకు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఎర్రగొండపాలెంలో తనకంటూ ఒక మార్కు సంపాదించుకున్నటువంటి లీడర్ ఆదిమూలపు సురేష్ గారు. సో ఆయనకు ఆహ్వానం అందలేదని, ఆయన్ని పిలవలేదంటూ ఈ మధ్యకాలంలో కొన్ని పోస్టులు పెట్టడం సోషల్ మీడియాలో వాటికి సంబంధించి కూడా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈ ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి సంబంధించి ఈ ఎద్దుల బల ప్రదర్శనకు సంబంధించి కూడా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ లీడర్స్ మొత్తాన్ని కూడా పిలిచింది అక్కడ ఆహ్వాన కమిటీ మాత్రమే. ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ గారు అయితే ఈ ఎడ్ల బల ప్రదర్శనకు సంబంధించి అక్కడ కూడా ఏ నియోజకవర్గ ఇన్ఛార్జి వాళ్ళకు కానీ ఆహ్వాన పత్రికలు కలిసి అందజేసినటువంటి పరిస్థితులు అయితే లేవు. సో ఆహ్వాన కమిటీ ఒక ప్లాన్ ప్రకారం ఒక్కొక్క ఇన్ఛార్జికి కొంత టైం తీసుకొని వారంతా వెళ్ళి కూడా పర్సనల్ గా వెళ్ళి కలిసి ఆహ్వాన పత్రికలు అందజేసినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. దీన్ని లోకల్ గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ క్యాష్ చేసుకునే పనిలో పడిందని కూడా తెలియజేసుకోవచ్చు. అసలు ఆదిమూలపు సురేష్ కు ఆహ్వానం అందలేదని, ఆదిమూలపు సురేష్ ను ఎద్దుల బల ప్రదర్శనకు పిలవలేదని, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఆదిమూలపు సురేష్ లోకల్ గా కూడా మళ్ళీ ఎర్రగొండపాలెం కాన్స్టిట్యున్సీలో మళ్ళీ ఆయన చక్రం దిగుతారని, మళ్ళీ ఎర్రగొండపాలెంలో ఆయన బరిలో దిగుతారని ఈ మధ్య కాలంలో కొన్ని ప్రెస్ మీట్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యేగా కూడా తాడిపర్తి చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఒక ఫైర్ బ్రాండ్ గా ప్రకాశం జిల్లా రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాలు శాసిస్తున్నటువంటి వ్యక్తి ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్. ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారితో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. రాబోయే రోజుల్లో మరి ఆయనకు రాజకీయంగా కూడా ఆయన ఆల్రెడీ ఎక్కడ వరకు ఎదగాలో ఎక్కడ వరకు వదగాలో ఆ విధంగా వెళ్ళినటువంటి లీడరు. సో ఆయనకంటూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి శైలి ఉన్న నేపథ్యంలో కూడా అలాంటి నిర్ణయాలు ఉండవని అధిష్టానంలో ఉన్నటువంటి పెద్దలు అయితే చెప్తా ఉన్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీకి ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ లీడర్స్ ఇచ్చే కౌంటర్ ఏంటంటే అక్కడ ఎరిక్షన్ బాబు వర్సెస్ డాక్టర్ మన్నే రవీంద్ర వారిరువురి మధ్య కూడా కొంత వారు ఉంది. సో వైసీపీకి సంబంధించి ఏదైనా ప్రెస్ మీట్ మాట్లాడాలన్నా, తెలుగుదేశం పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేయాలని అక్కడ ఉన్నటువంటి కొంత లీడర్షిప్ అయితే మరి అక్కడ ఎరిక్షన్ బాబు వర్సెస్ డాక్టర్ మన్నే రవీంద్ర. సో వీరిరువురు మధ్య ఉన్నటువంటి అగ్గిరి రాజేస్తూ వారిరువురు మధ్య ఉన్నటువంటి ఆ గందరగోళ పరిస్థితులు కూడా మరోవైపు తెర మీదకు తెస్తున్నటువంటి పరిస్థితులు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో కలవరం రేపుతున్నాయని కూడా తెలియజేసుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ విమర్శ చేయాలన్నా వైసీపీపై మరి అక్కడ ఆదిమూలపు సురేష్ పేరు వాడుకుంటూ తెలుగుదేశం పార్టీ లీడర్షిప్ అయితే లోకల్ గా ఉన్నటువంటి వైసీపీ లీడర్స్ పై కయ్యానికి కాలు దూవుతున్నారు. అదేవిధంగా వైసీపీలో ఉన్నటువంటి లీడర్షిప్ అయితే తెలుగుదేశం పార్టీకి అక్కడ ఎరిక్షన్ బాబు వర్సెస్ డాక్టర్ మన్నే రవీంద్ర దానికి సంబంధించి దాని మీదకి తెర మీదకి తీసుకొస్తూ మరి వారు కూడా దానికి సంబంధించి కొంత అక్కడ అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. సో ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఉన్నటువంటి రాజకీయాలు ఎవరికి అర్థం కాని పరిస్థితులు ఉన్నాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు. రాజకీయాల్లో ఒక విమర్శ ఒక వ్యక్తి స్థాయిని పెంచాలి. ఒక విమర్శ అవతల వ్యక్తి స్థాయిని మించి విమర్శ గనక చేస్తే అది కామెడీగా ఉంటుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. రాజకీయాల్లో ఒక ఇన్ఛార్జి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఎమ్మెల్యే మీద విమర్శలు చేయొచ్చు, ఎమ్మెల్యే ఇన్ఛార్జి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని కూడా విమర్శించవచ్చు. వారిరువురు కూడా మరి సమఉజ్జీలుగా ఉంటారు కాబట్టి 2024 ఎన్నికల్లో వారిరువురు కూడా తలపడ్డారు కాబట్టి వారి ఇరువురు ఎమ్మెల్యేకు కౌంటర్ గా కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఇన్ఛార్జి మాట్లాడొచ్చు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జికి కౌంటర్ గా కూడా ఎమ్మెల్యే గారు మాట్లాడొచ్చు. ఇది అక్కడ స్థాయికి మించి కూడా మండల పార్టీలో ఉన్నటువంటి లీడర్షిప్, మండల పార్టీలో ఉన్నటువంటి అక్కడ వైసీపీ కానీ తెలుగుదేశం కానీ వారిరువురు కూడా మరి అక్కడ గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్నారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. మీడియా ముందు ఒక ప్రెస్ మీట్ లో స్థాయికి మించి మాట్లాడితే అది వలగరగా ఉంటది, అవతల వ్యక్తులకు అది తగలకపోగా ఆ స్థాయికి మించి మాట్లాడని వ్యక్తి నవ్వులు పాలవుతారనేది కూడా ఈ మధ్య ఎర్రగొండపాలెంలో జరిగినటువంటి కొన్ని ప్రెస్ మీట్ లో మండల పార్టీ అది వైసీపీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ వారి ఊళ్ళో కొంతమంది లీడర్స్ మాట్లాడిన మాటలు స్థాయికి మించి మాట్లాడారని కూడా అక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ లో అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా జోరుగా చర్చించుకుంటున్నటువంటి అంశం.
ఎర్రగొండపాలెంలో 4 రోజుల పాటు ఎద్దుల బల ప్రదర్శన సక్సెస్ అయిందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. 4 రోజుల పాటు వచ్చినటువంటి కార్యకర్తలు, నాయకులకు వారందరికి కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఒక చిన్న చిన్న సంఘటనలో మరి ఎక్కడ కూడా స్థాయికి మించి ఎక్కడ కూడా కార్యకర్తలు కానీ ఎమోషనల్ గా కనెక్ట్ కాకుండా ఆ 4 రోజుల ప్రోగ్రాం ఎమ్మెల్యే తాడిపట్టి చంద్రశేఖర్ గారు కూడా అక్కడ లోకల్ గా ఉన్నటువంటి వైసీపీ నాయకులు కార్యకర్తలతో ఒక ఆహ్వాన కమిటీ ఏర్పాటు చేసుకొని దానికి సంబంధించి ఎవరెవరికి ఏ ఏ బాధ్యతలు ఇవ్వాలి ఆ బాధ్యతలను కూడా ఆయన నిరంతరం పర్యవేక్షిస్తూ ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేసుకున్నారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. రాష్ట్రం మొత్తం కూడా ఎర్రగొండపాలెం నియోజకవర్గం వైపు చూసే విధంగా మరి అక్కడ ఎద్దుల బల ప్రదర్శన సూపర్ సక్సెస్ అయింది. ఎందుకంటే మనం కూడా 4 రోజుల పాటు ఆ ఎద్దుల బల ప్రదర్శనకు సంబంధించినటువంటి కవరేజ్ కూడా ఇవ్వడం జరిగింది. భారీగా అక్కడకు వైసీపీ ఫామ్ లో ఉన్నటువంటి లీడర్స్ ప్రస్తుతం రోజా గారు కానీ, శ్యామల గారు కానీ, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు కానీ, అదేవిధంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు కానీ, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కానీ, మరి ఒంగోలు ఇన్ఛార్జి చుండూరు బాబు గారు కానీ, గద్దంకి ఇన్ఛార్జి మనకి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ కానీ, అదేవిధంగా జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి ఫైర్ బ్రాండ్ గా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వీరందరినీ ఒక చోట చేర్చి ఒక వేదికగా కూడా ఎర్రగొండపాలెం నియోజకవర్గం మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఎర్రగొండపాలెం వైపు చూపించి మరి ఆ ఎర్రగొండపాలెంలో ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యేటట్లు చేసుకోవటంలో ఆయన కష్టపడ్డాడు. మరి అక్కడ ప్రోగ్రామ్ సక్సెస్ అయింది. దానికి సంబంధించి అక్కడ క్యాడర్ కొంత సపోర్ట్ చేసింది. లోకల్ గా ఉన్నటువంటి లీడర్షిప్ ను ప్రోత్సహించేలాగా కూడా కార్యక్రమాలు ఆ 4 రోజుల పాటు నిర్వహించుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. మరి అటు వైసీపీ ఇటు తెలుగుదేశం పార్టీ లీడర్ల మధ్య అగ్గు వేస్తే బొగ్గుమంటుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఎప్పుడు ఏదో జరుగుతుందని దాని ఇప్పుడు నుంచే జరిగింది, జరిగిపోతుంది, జరగబోతుంది అనే కోణంలో కూడా అక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ మాట్లాడటం ఇక్కడ గందరగోళ పరిస్థితులు ఉన్నాయని కూడా తెలియజేసుకోవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో అటు తెలుగుదేశం పార్టీ నుంచి కానీ ఇటు వైసీపీ నుంచి కానీ రాష్ట్ర కమిటీలో కానీ వైసీపీ అధిష్టానం కానీ తెలుగుదేశం అధిష్టానం కానీ ఎలాంటి మార్పులు చేయరు. ఎలాంటి కార్యక్రమాలకు కూడా వారు వెళ్ళరని కూడా మనం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. దీంట్లో మరి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఎలక్షన్ బాబే కొనసాగుతారు. అక్కడ ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా కూడా తాడిపట్టి చంద్రశేఖర్ గారే కొనసాగుతారు. రాబోయే ఎలక్షన్స్ లో కూడా మళ్ళీ ఈ పేరే మళ్ళీ పునరావృతం అవుతుందని కూడా మనం స్పష్టంగా తెలియజేసుకోవచ్చు. ఇలాంటి అపోహాలు కొంతమంది కొన్ని ఛానల్లో కూడా గందరగోళ పరిస్థితులు సృష్టిస్తా ఉన్నారు. సో ఇలాంటి నమ్మవద్దని కూడా మనం తెలియజేసుకుంటా ఉన్నాం. ఏ సంవత్సరంలో ఇటు మారుతుంది అనేది కూడా తెలియని పరిస్థితి. అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. వాటిలో ఎర్రగొండపాలెం నియోజకవర్గం వైపు ఈ రోజు రాష్ట్రం అంతా చూస్తుంది. రాబోయే రోజుల్లో అక్కడ మళ్ళీ ఈసారి ఎలక్షన్స్ కి ఎలా ఉంటది అనేది కూడా ఇప్పటి నుంచే అంచనాలు తలకిందులవుతున్నాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు.